వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని బకరాలను చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత పారిపోవటానికి కూడా రంగం సిద్ధం చేసేసుకున్నాడా? తాడేపల్లి కోట నుంచి నేరుగా వేరే రాష్ట్రాలకి అక్కడి నుంచి విదేశాలకి పోవడానికి రహస్య మార్గాన్ని కూడా ఆల్రెడీ సెట్ చేసేసుకున్నాడా? ఈ సంచలన అంశాన్ని ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వచ్చే ఎన్నికల్లో ఘోర ఓటమి చెందబోతా ఉన్నాడు. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే నిన్నటి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారి భేటీ. అంటే తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓటమి చెందబోతున్నాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ అధినేతతో భేటీ అవ్వటం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా వ్యవహరించారు ప్రశాంత్ కిషోర్. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి అనేక రకాలైనటువంటి ప్లాన్స్ వేశారు ప్రశాంత్ కిషోర్ ఇంటికి కూడా వెళ్ళాడు కొన్ని ఫంక్షన్స్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి పరిస్థితి ఉండి జగన్మోహన్ రెడ్డి దగ్గర విచ్చలవిడిగా డబ్బులు వేలాది కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఉండి డబ్బుకేం కొదవలేదు. ప్రశాంత్ కిషోర్ ఎంత అడిగినా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ప్రశాంత్ కిషోర్ చెప్పింది చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వద్దు అన్నాడు, కానీ సైకోయిజం శాడిజం ఆయన్ని అరెస్ట్ చేయాలనేది సైకో ముఖ్యమంత్రి ఆలోచన. అరెస్టు చేశాడు. అదేవిధంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయొద్దు, అభివృద్ధి చేయి అన్నాడు. చేతగానటువంటి వాడిని నువ్వేదో చేయమంటే ఎట చేస్తాడు? అది చేతగానటువంటి వ్యక్తిగా ఇవాళ అమరావతిని నాశనం చేశాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు కబ్జాలు చేశాడు, ప్రజల్ని టార్చర్ చేస్తూ ఉన్నాడు, ప్రశ్నించే గొంతుకల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇక ఈ తిక్కలోడితో పాటు మనం ప్రయాణం చేస్తే ఆ ఓటమి భారం మనం కూడా మోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాడిగా ఆల్రెడీ ప్రజలు నన్ను తిడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ సరిదిద్దాల్సినటువంటి బాధ్యత కూడా నేనే తీసుకుందాం అంటే ఇప్పుడు ఆయన బాధ్యత తీసుకున్నా తీసుకోకపోయినా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతా ఉంది. అది వేరే సబ్జెక్టు. అయితే వైసీపీ శ్రేణులకి మోరల్గా ఒక డౌన్ ఇది. తెలుగుదేశం శ్రేణులు చాలామంది ఆ చంద్రబాబు నాయుడు గారు వాడిని తీసుకుంటారా ఇన్ని తీసుకుంటారా, ఓకే, ఇవన్నీ మన అభిప్రాయాలు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితిలో ఉంటే ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం అధినేతను కలవడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు కాబట్టి గెలుపులో భాగస్వామి అవ్వడానికి తనే ఇక్కడికి వచ్చాడనే విధంగా ఎందుకు ఆలోచించారు మీరు? పైగా అతను డబ్బిస్తే చేశాడు, ఇతను వ్యూహకర్త, ఇతనేం రాజకీయ నాయకుడు కాదు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకుల్ని అసలు వైనాట్ 175 అంటాడు, వైనాట్ కుప్పం అంటాడు. సరే, వైనాట్ పులివెందులు అనేది మన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా ఆల్రెడీ ఐరన్ రాడ్ దిగింది. ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రకారం కూడా దాదాపు 145 పైగా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంటే 30 లోపు స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుందనేది ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి రిపోర్టును కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతరు చేయకుండా, సరే మొత్తానికి అసలు ఇతని మీద వ్యతిరేకుతుంటే అదేదో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకుతున్నట్టుగా ఎక్కడ వాళ్ళని అక్కడికి అక్కడ వాళ్ళని ఇక్కడికి అసలు చాలామందికి టికెట్లు ఎగ్గొట్టడం, ఎంపీలని ఎమ్మెల్యేలను చేయటం, ఎమ్మెల్యేలను ఎంపీలు చేయటం, ఇవన్నీ తుత్తర ప్రయోగాలే తప్పితే రిజల్ట్ వచ్చేటువంటి వ్యవహారాలు కాదు. అయితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తెలుసు, చిక్కలోడు అనుకోవద్దు మీరు. ఈ ప్రయోగాలన్నీ చేసి నువ్వు గెలవలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి. ఇప్పుడు కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఇప్పుడు అనేక మంది పోలీసు అధికారులు చాలా జలజలగా గులగులగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో, బెదిరించాడనో, భయపెట్టాడనో, పోస్టింగ్ కోసమో, డబ్బు కోసమో, ప్రలోభాల కోసమో, కులం కోసమో, మతం కోసమో చిల్లర చిచోరుగాలులాగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరి బతుకులు రాబోయే రోజుల్లో కష్టం పడిన ప్రతి ఒక్కడు, ఇబ్బంది పడినటువంటి ప్రతి ఒక్కడు వీళ్ళందరికీ సామాజిక న్యాయం చేస్తాడు, వీళ్ళు తొత్తర తీరుస్తాడు. వదిలిపెట్టే సమస్య లేదు. మీకు కుటుంబాలు ఉంటాయి, మీకు జీవితాలు ఉంటాయి. ఖచ్చితంగా వాటి మీద ఇప్పుడు దెబ్బ పడినోడు, ఇప్పుడు కష్టపడినోడు, ఇప్పుడు నష్టపోయినోడు మీ తుత్తర బరాబర్ లెక్కేసుకొని ఎతికి చూస్తాడు. తప్పు చేసిన వాళ్ళ గురించి మేము వార్నింగ్ ఇస్తుంటే నిన్న లోకేష్ పోలీసులను వార్నింగ్ ఇస్తున్నాడు. తప్పు చేసిన వాళ్ళని వార్నింగ్ ఇస్తున్నాం, బరాబర్ ఇస్తాం, బరాబర్ వదిలిపెట్టే సమస్య లేదు, అది వేరే విషయం. మరి జగన్మోహన్ రెడ్డి వదిలిపెడతామా? అది కూడా లేదుగా. అతన్ని కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాం. అందుకని అతను పారిపోతాడు. అందుకని అతను మరి రోడ్డు మార్గంలో వెళ్తాడా? ఘోర ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు, ప్రజల్ని కలిసేటువంటి పరిస్థితి ఉండదు. అరే, ముఖ్యమంత్రిగానే ఉండి పరదాలు కట్టుకునేటువంటి దౌర్భాగ్యుడు ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి ఎట్టొస్తాడు? స్వామి చేసినటువంటి దౌర్భాగ్య పనులు, అరాచకాలు, 420 పనులు, వీటన్నిటికీ ప్రజలు ఖచ్చితంగా తిరుగుబాటు చాలా అరాచకంగా ఉండబోతోంది. కాబట్టే ఇది తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోట నుంచి పక్కనే హెలీప్యాడ్ సిద్ధం చేసుకొని ఎన్నికలు ఓటమి దిశగా పోతున్నాయని తెలియగానే 10 గంటలకు 11 గంటలకల్లా ఆ రోజు ఎన్నికల రిజల్ట్ రోజు ఉదయం అక్కడి నుంచి హెలికాప్టర్లో వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవటానికి, అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళటానికి ప్రత్యేక విమానాన్ని మొత్తాన్ని సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు బకరాగాళ్ళు ఎవరు? మరి బలయ్యేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని అనేక మందికి పథకాలు కట్ చేసిన వాళ్ళు, ఓట్లు తీసేసినటువంటి వాళ్ళు, ఈ తప్పుల్లో భాగస్వాములైనటువంటి ప్రభుత్వాధికారులు, పోలీసులు, వైసీపీ గ్రామ మండల స్థాయి నాయకులు, వీళ్ళందరినీ బలి చేసి జగన్మోహన్ రెడ్డి మాత్రం పారిపోతాడు. వరి నాయన మిమ్మల్ని అందరూ రెచ్చగొడుతున్నాడు.
ఈ 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇది జరిగిందని చెప్పంటారా? ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉందా? పోలవరం గాలికి వదిలేశాడా? అసలు అభివృద్ధి అనేది ఎక్కడుంది? ఒక రోడ్డు ఉందా? ఏం జరిగిందనేది మీరు ఆలోచించక్కర్లేదా? కులం, మతం లేకపోతే పార్టీ కాదురా రాష్ట్రం. ముందు మనందరికీ అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం పరిశ్రమలు తీసుకొచ్చేవాడు మన నాయకుడిగా ఉండాలి. మనకు ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించేటువంటి వాడు ఒక నాయకుడిగా ఉండాలి. విధ్వంసం చేయటం, ప్రశ్నించే వాళ్ళందరి మీద కేసులు పెట్టడం ఇది పెద్ద మగతనమా? వాడిని రమ్మని డైరెక్ట్గా చూసుకునేటువంటి దమ్ముంటే కేసులు పెట్టడం, పోలీసులను అడ్డం పెట్టుకోవడం, 100 మందిని 1000 మందిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని వెర్రవేగడం కాదు. అధికారం పోయిన తర్వాత తాను పారిపోబోతున్నాడు, ఇది ఖచ్చితం. బట్ ఇక్కడ బలయ్యేది అతనికి సహకరించినటువంటి తప్పుడు పనుల్లో ఎవరైతే భాగస్వాములుగా ఉన్నారు. జగన్ని గతంలో నమ్ముకున్నటువంటి ఐఏఎస్లు బతికేమైంది, ఐపీఎస్లు బతికేమైంది, ఎమ్మెల్యేలు ఏమయ్యారు, మంత్రులు ఏమయ్యారు, రాజ్యసభ సభ్యులు ఏమయ్యారు? ఇప్పటికీ జైలు చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. రేపు ఇప్పటి తప్పుల్లో భాగస్వామ్యం మీ బతుకులు కూడా అంతే అవుతాయి.